మీరెప్పుడైనా బస్ కానీ ట్రైన్ కానీ మిస్ అయ్యారా? అది కూడా చిన్న చిన్న కారణాల వల్ల. నా భార్య అయితే మిస్ అయింది, ట్రైన్ మిస్ అయింది, అది కూడా ఒక చిన్న కాఫీ కోసం. హాయ్, నా పేరు రమేష్. మేము హైదరాబాద్లో ఉంటాం. నా కూతురు ఏంటంటే వైజాగ్లో ఉంటుంది. వాళ్ళు కొత్తగా ఇల్లు తీసుకున్నారనమాట. ఇల్లు మారడానికి హెల్ప్ కోసం నన్ను, నా భార్యని పిలిచింది. సో మేమైతే ట్రైన్ బుక్ చేసుకున్నాము. నేను ఆ ట్రైన్ ఆల్మోస్ట్ 2-3 వీక్స్ ముందే బుక్ చేశాను. నా భార్య ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఏసీలోనే వెళ్తుంది అనమాట. తనకి సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పడదు, నచ్చదు. నేను కూడా సర్లే వెళ్ళేది వైజాగ్ కదా, హైదరాబాద్ నుండి చాలా దూరం కదా, కొంచెం ఫ్రీగా ఉంటుంది, నైట్ టైం కదా జర్నీ అని నేను కూడా ఫస్ట్ క్లాసే బుక్ చేశాను. నా భార్య ఏంటంటే చాలా లేట్గా చేస్తుంది అనమాట. ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలంటే తను రెడీ అవ్వడానికి, ఇంట్లో పనులన్నీ ముగించుకోవడానికి చాలా టైం తీసేసుకుంటుంది. ఒకసారి ఏమైందంటే ఇలాగే బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. తను లేట్గా పనులన్నీ చేసి ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది అనమాట. నేను నా కళ్ళ ముందే ట్రైన్ స్టార్ట్ అయ్యి వెళ్ళడం చూశాను. తనేంటంటే కొంచెం కూడా బాధ లేకుండా అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి, ఏం చేస్తాం మనం అన్నీ ఇలా రియాక్ట్ అయిందనమాట. ఈ బిహేవియర్ నాకు ఎప్పటి నుండే తెలుసు, కానీ అలా కళ్ళ ముందే ట్రైన్ వెళ్ళేసరికి నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఈసారైనా తనలో ఏదైనా మార్పు వస్తుందేమో అనుకున్నాను. కానీ తను లేవడమే చాలా లేట్గా లేచింది. కానీ ఏంటో పనులు తొందరగా అయిపోయినాయి. అదేదో వింతలాగా మేము స్టేషన్కి ఒక 20 మినిట్స్ ముందే వెళ్ళిపోయాము. వెళ్ళి మాది 10th ప్లాట్ఫామ్ అనమాట. తెలిసిందే కదా సికింద్రాబాద్లో ఎంత పెద్దగా ఉంటాయో ట్రైన్ స్టేషన్స్. అలా వెళ్ళి 10th ప్లాట్ఫామ్ దగ్గర కూర్చున్నాము. ట్రైన్ ఇంకా 5 మినిట్స్లో వస్తుండగా తనేంటంటే నాకు కాఫీ తాగాలనుంది, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. సికింద్రాబాద్లో తెలిసిందే కదా ట్రైన్ ఒక 15 మినిట్స్ ఆగుతుంది, ఏ ట్రైన్ అయినా సరే. ట్రైన్ రావడానికి ఇంకా 5 మినిట్స్ ఉంది, ట్రైన్ ఎలాగో 15 మినిట్స్ ఆగుతుంది, నేను వెళ్ళి వచ్చేస్తాను అంది. తను అలా అనేసరికి నాకు కోపం వచ్చి, ఏంటి నువ్వు సరదాగా ఉందా నీకు, మనం ఉన్నదేమో 10th ప్లాట్ఫామ్లో, కాఫీ ఉండేదేమో 1st ప్లాట్ఫామ్లో, నువ్వు వెళ్ళి రావడానికి చాలా టైం పట్టేస్తుంది, ఏం వెళ్ళొద్దు, కూర్చో, కావాలంటే నీకు నేను ట్రైన్లో కోపిస్తాను అన్నాను. కానీ తనేమో ట్రైన్లో ఏం బాగోదు, నేను వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను అని వెళ్ళిపోయింది అనమాట.